హైదరాబాద్ శివార్లోని మంచిరేవుల్లో ఒక చిరుత కనిపించింది. నైట్ డ్యూటీలో ఉన్నటువంటి గ్రే హౌండ్ సిబ్బంది చిరుతను చూసి భయపడిపోయారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రే హౌండ్స్ లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. ఆ ట్రాప్ కెమెరాలకు చిరుత చిక్కింది. మంచిరేవుల పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అయితే అక్కడున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు. హైదరాబాద్ శివార్లోని మంచిరేవుల్లో కనిపించింది చిరుత. ఒక నైట్ డ్యూటీలో ఉన్నటువంటి గ్రే హౌండ్ సిబ్బంది చిరుతను చూసి భయపడిపోయారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రే హౌండ్స్ లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, నళిని నగరం శివారు ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రేటర్ శివారు ప్రాంతంలో గడిచిన కొద్ది రోజులుగా చిరుత తిష్ట వేసింది. వాస్తవంగా హైదరాబాద్ అంతా కూడా గ్రేటర్ శివారు ప్రాంతాల్లో కూడా కాంక్రీట్ జంగల్లా మారిపోయింది. కానీ అడవిలో ఉండాల్సిన చిరుత పులులు గ్రేటర్ శివారు ప్రాంతాల్లోకి రావడంతో కొంత ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నప్పటికీ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతానికి మనము గండిపేట సమీపంలోని మంచిరేవుల ప్రాంతంలోనో ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది గడిచిన కొద్ది రోజులుగా కూడా. సో ప్రస్తుతానికి మనము చిరుత సంచరిస్తున్న ప్రాంతంలో ఉన్నాము. ఇది గండిపేట మంచిరేవుల ప్రాంతం అంటారు. గ్రేటర్ శివార్లో మంచిరేవులోని ఈఐపిఎల్ రివరేజ్ విల్లా సమీపంలో ఇదే గుట్ట ప్రాంతంలో చిరుత సంచరించడం, అలాగే ఈఐపిఎల్ సంబంధించిన విల్లా సమీపంలో కొండపై చిరుత కనపడింది. ఇదే కొండపైన కూడా చిరుత సంచరిస్తుండడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు ఈఐపిఎల్ రివరేజ్ విల్లాస్ యజమాని. సో కొండపైన చిరుతపులి కూర్చోవడం దాన్ని గమనించిన యజమాని ఎవరైతే ఉన్నారో దాన్ని ఫోటో తీసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చిన చిరుతపులి ఇటీవల గ్రే హౌండ్స్ ల్యాండ్లో కూడా ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలో కూడా రికార్డ్ అయినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పటికే 8 ట్రాప్ కెమెరాలు అమరు చేశారు ఫారెస్ట్ అధికారులు. గ్రే హౌండ్స్ ల్యాండ్లో చిరుత సంచరించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు కూడా చిరుత ఆనవాళ్ళు చూస్తూ దాన్ని బంధించేందుకు కూడా తగిన చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని చెప్పి అధికారులు మాత్రం సూచిస్తా ఉన్నారు. నల్లి, ఇది లేటెస్ట్ స్టూడియో.